హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు కాంపిటేటివ్ ట్రిక్స్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏపీలో పోలీస్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయా, అంతేకాకుండా కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారా అనే దాని మీద ఈ యొక్క వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని కోరుతున్నాము. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ చాలామంది అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు స్పీడ్గా అందుతాయి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీలో పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ మనకి కోర్టులో కేసు అయితే రన్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ యొక్క కోర్టు కేసులో మనకి 2 కేసెస్ అయితే రన్ అవుతున్నాయి. ఒకటి వచ్చేసి 5 మార్క్స్కి సంబంధించి ఒక కేసు రన్ అవుతుంటే, ఇంకో కేసు వచ్చేసి హోంగార్డ్ రిజర్వేషన్కి సంబంధించి ఇంకో కేసు అయితే రన్ అవుతుంది. ఈ యొక్క 2 కేసులు అయితే రన్ అవుతున్నాయి అనమాట. ఒకటి వచ్చేసి 31st మనకి హియరింగ్ ఉంది. జూలై 31st ఒక హియరింగ్ అయితే ఉందన్నమాట. అయితే చాలామంది యాస్పిరెంట్స్ ఏంటంటే చాలా డిలే అయిపోతుంది, ఏజ్ బార్ అయిపోతుందని చెప్పి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూ లెటర్ మెన్షన్ చేయడానికి ఒక 40 మెంబర్స్ ఆఫ్ గ్యాదర్ అయ్యి టీడీపీ కార్యాలయానికి వెళ్ళి లెటర్ ఇద్దామని వెళ్ళడం అయితే జరిగిందనమాట. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల బయటికి ఏం పోర్ట్రేట్ అయిందంటే, నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసేస్తున్నారు ప్రెజెంట్ది అనే మాట బయటికి పోర్ట్రేట్ అయిపోయిందనమాట. అట్లా అవ్వడం వల్ల ఏమైందంటే, చాలామంది అభ్యర్థుల్లో నోటిఫికేషన్ రద్దు అనే ఆలోచన వచ్చేసింది. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ మీటింగ్కి నేను కూడా వెళ్ళటం అయితే జరిగింది. అక్కడ జరిగిన మీటింగ్లో ఏంటంటే, వీళ్ళని ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి సమన్వయం పెట్టేసి మా లాంటి వాళ్ళని ఎవరినో పెడితే కూర్చొని అందరినీ రాజీ చేసి రాజీ ఫార్ములా ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే వితిన్ 6 months లోపల అయిపోతుంది ఈ పిల్లలకి. అదొకటి పాయింట్. ఇక రెండవది, ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లోనే 6,000 కాకుండా 6,000కి ఎందుకు కొట్టాడతారు, మేము ఒక 15,000 ఇస్తామని చెప్పి ఇంకొక 9,000 కలిపి కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఇది మొత్తం కూడా సెట్ అయిపోతుంది. వాళ్ళు సెట్ అవుతారు. వాళ్ళకి 8% అయినా 15,000 మీద అంతే వస్తాయి, వాళ్ళని తృప్తిపరుస్తాము. రామాంజనేయులు గారు మనకి ప్రతిపాదించింది ఏంటంటే, అంటే యాస్పిరెంట్స్కి అక్కడ ప్రతిపాదించింది ఏంటంటే, ఇప్పుడు దీనిపైన కేసెస్ అయితే ఉన్నాయి కదా, ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ యొక్క నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ చేయడం అయితే మ్యాక్సిమం చేస్తే క్యాన్సిల్ చేసుకోవాలి, లేదా ఈ యొక్క కోర్టు కేసుని అయితే సాల్వ్ చేసుకోవాలి అని ఆయన ప్రతిపాదించడం అయితే జరిగిందనమాట. అక్కడ మేజర్ ఆఫ్ మెంబర్స్ ఏమన్నారంటే, కొంతమంది ఆయన చెప్పిన దానికి ఫేవర్గా అయ్యి ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్కి హ్యాండ్ రైజ్ చేయడం అయితే జరిగింది. చాలామంది అభ్యర్థులు దానికి అంగీకరించలేదు. అక్కడ అంగీకరించకపోవడం మూలంగా చాలామంది అభ్యర్థులు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడం మూలంగా ఇప్పుడు రాసిన అభ్యర్థులు నష్టపోతారని వాళ్ళైతే అక్కడ మనవించుకోవడం అయితే జరిగిందనమాట. దానికి వాళ్ళు కూడా ఆలోచించి కొన్ని ప్రతిపాదనలు అయితే చేయడం అయితే జరిగింది. దానికి ఈ యొక్క యాస్పిరెంట్స్ కూడా అనుకూలించడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ రద్దు అవుతుందా అని చాలామంది అభ్యర్థులు అయితే సందేహాలు అయితే నెలకొన్నాయి. నోటిఫికేషన్ అయితే రద్దు అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకంటే కోర్టు కేసెస్ అనేవి హియరింగ్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి, అది కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకో కొత్త నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి మ్యాక్సిమం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం అయితే అందుతుంది. ఆ యొక్క జాబ్ క్యాలెండర్లో పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి కూడా జాబ్స్ని అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ అనేది రద్దు అయ్యే ఛాన్సెస్ అయితే లేవన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో యొక్క పూర్తి వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.